వీళ్లకు తెలియదంటే వనజ గారి ఇల్లు మరెక్కడున్నట్టు? చూడు, పెళ్లికి బయలుదేరితే పిల్లెదురొచ్చినట్టు మనం ముఖ్యమైన పని మీద బయలుదేరితే ఇది కనిపించిందేంటే? అవును కదా. సరే ముందు అడుగుదాం, ఎక్కువ. కొంగు మొహాన్ వేసుకోవే. ఆదిత్య, ఆ ఆటోని ఫాలో అవ్వు. ఆంటీ, లక్ష్మి వచ్చిందా? రాలేదే, పైన రెడీ అవుతుందిగా. పైన లేదంటే రూమ్ లో చూసొచ్చాను. అది ఇష్టం లేదు అంటున్నా బలవంతంగా దానికి పెళ్లి చేసి బలిపశువం చేసి ఇక్కడికి లాక్కుని వచ్చారు. ఖచ్చితంగా మీరు బలిష్టం ఉంటారు. అది మనల్ని చూసి చచ్చినట్టుంది. పోని తొందరగా పోని. ఇది అడ్డం పెట్టుకుని తప్పులు చేయటం, తప్పించుకోవాలని చూడటం. వెధవ నాటకాలు నా దగ్గర పనిచేయవు. నీకు ఎవరి మీద ప్రేమ లేదు, అంతా నీలా అనుకుంటే ఎలా? అవును మరి మీలాగా నేను 10 మందిని కని పెంచలేదు కదా. నాకు ప్రేమలు ఎందుకుంటాయి? ప్రేమల గురించి నాకేం తెలుస్తుంది? దుర్గమ్మ, ఎందుకు అంతలా అరుస్తున్నారు? మీ అరుపులకి కేకలకి బెదరటానికి నేనేమి మీలాగా మా ఆయన చేత వంటలు చేయించే రకాన్ని కాదు. లక్ష్మిలాగా చిన్నపిల్లని కాదు. హద్దు మీరు మాట్లాడకు దుర్గమ్మ. నాకు పిల్లా జల్లా లేరని దిప్పుతున్నావా? నా మంచితనాన్ని వెక్కిరిస్తున్నావా? మీ వారిలా నీ గద్దరతనానికి దడవడం లేదు. నీలా కన్న పిల్లల్ని సాధించి వేధించడం లేదు. అంత ప్రేమ గురించి తెలిసిన దానివైతే ఆదిత్యని ఎందుకు అంతలా బాధ పెడుతున్నావు? అవతలి వాళ్ళని వేలెత్తి చూపడం కాదు, ముందు నీ తప్పు నువ్వు తెలుసుకో. ఏంటి నా తప్పు నేను తెలుసుకునేది? మీ ఉడత బెదిరింపులకి నేనేమి బెదిరేదాన్ని కాదు. ఉండండి, ఇంకాస్త ఓపిక పట్టండి. ఏదైనా దాని గురించి చెడుగా తెలియాలి, మీ అంతు చూస్తాను. అసలు విషయం వదిలేసి ఏంటి దుర్గం మీ గొడవ? తల ఓ చోట వెతుకుదాం, పదండి. పదండి. అన్నయ్య గారు, దాక్షాయిని రాత్రి లక్ష్మి మీద ఏమైనా చేయి చేసుకుందా? రాత్రి గొడవైన తర్వాత లక్ష్మితో మాట్లాడింది కూడా లేదమ్మా. అయినా కోరి తెచ్చుకున్న పిల్లతో ఎందుకు గొడవ పడతాను? ఎక్కడికి పోయిందో ఏమో. వ్రతానికి టైం అవుతోంది. ఎంత అబాస్ పాలు కావాలో ఏమో. మా పరువు ఎంతకు దిగజారుస్తుందో ఇది. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదమ్మా. దాని బుద్ధి వదిన చెడగొట్టింది. రై, బుద్ధి లేదారా? ఎటు చూసి నడుపుతున్నావు? అది ఆటో వాడు కన్ఫ్యూజ్ చేస్తే ఆటో వెనకాల వచ్చే వాళ్ళని గుద్దేస్తావా? అది కాదు భయ్యా. ఏంటి అది కాదు? ఆదిత్య, అతనితో గొడవేంటి? వదిలే. ఆదిత్య, అటు ఆటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు గొడవ ముఖ్యమా? పద వెళ్దాం.
అయ్యో ఆదిత్య పద వెళ్దాం. తీ బండి. తొందరగా పోనీ బాబు, తొందరగా పోనీ. హలో అమ్మగారు. చెప్పు రమేష్, లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? బెజవాడ మొత్తం గాలించామమ్మా, ఎక్కడా జాడ దొరకలేదు. బ్యారేజీలో కూడా ఎవరూ దూకినట్లేరు. అక్కడ కూడా ఎంక్వైరీ చేశాం. పిచ్చివాగుడు ఆపు. అది అలా ఎందుకు చేస్తుంది? పోడు మాటలు మాట్లాడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. అలా కూడా ఎంక్వైరీ చేశానని చెప్తున్నానమ్మా. చెప్పింది చాలు, వెతికింది చాలు. వెనక్కి తిరిగి వచ్చాయి. అలాగేనమ్మా. ఆ గేట్ దగ్గర ఆపు, ఆ గేట్ దగ్గర ఆపు. ఏమే లక్ష్మమ్మ, బాగున్నావా? బాగున్నానమ్మా. చాలా రోజులైంది, వెతుక్కుంటూ వచ్చావు. అవసరం పడింది. అవసరమా నీకా? చచా, నాకేంటి దీనికి. ఇది నెల తప్పింది, అబార్షన్ చెయ్యాలి. ఎవరా పిల్ల? వరసలు బంధుత్వాలు ఇప్పుడు అవసరమా? సరేలే, ఎన్నో నెల? నెలే. సరే కూర్చోండి. కూర్చోవే. ఈవిడ వల్ల పని అవుతుందా? మా నూరు నుంచి 5-6 కేసులు తీసుకొచ్చా. అరగదీయటంలో చాలా అనుభవం ఉంది. ఆవిడ పని అదేనా? నాటు వైద్యమే. పర్వాలేదా? ప్రమాదం ఏం లేదు కదా? ఏమి కాదు, నేను గ్యారెంటీ. ప్రమాదమైతే నేనెందుకు తీసుకొస్తానే, నువ్వేం భయపడకు. వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదండి. మరి నువ్వు ఆ బండి పడుతూ గొడవ పడుతూ కూర్చున్నావు, ఆటో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఏమో. ఒక పని చేయనా, ఆ నంబర్ ట్రేస్ చేయమని స్టేషన్లో చెప్పనా? నువ్వు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ట్రేస్ చేసేలోపు వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పని ముగించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆదిత్య, నాకెందుకో వాళ్ళున్న ఆటో ఇటు వెళ్ళలేదు అనిపిస్తుంది. నువ్వు ఒకసారి బండి తిప్పు. అటేనా? అవును. తులసి, అదే ఆటో. పద పద. ఇంతకుముందు మీరు ఆటో ఎక్కించుకున్న వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేశారు? ఇక్కడ నుంచి 2వ వీధిలో లెఫ్ట్ సైడ్లో ఉన్న 3వ ఇంటి దగ్గర దించాను సార్. మావయ్య, మత్తులో నన్ను నేను మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. ముందు గుర్తురాక నాకేం తెలియదని
కారణం నేను కాదని వాదించాను. కానీ చివరికి తులసి నా తప్పు నాకు తెలిసొచ్చేలా చేసింది. లక్ష్మిని పెళ్లి చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకుందాం అనుకున్నాను. కానీ లక్ష్మి ఇలా చేస్తుంది అనుకోలేదు. ఆదిత్యకి పెళ్ళైపోయింది కదా, లక్ష్మి తప్పకుండా నా ప్రేమను అంగీకరిస్తుంది అనుకున్నాను. ఇలా అసహించుకుని వెళుతుంది అనుకోలేదు. నా అంచనాలు తప్పయ్యాయి. నన్ను క్షమించు మావయ్య. రే, నువ్వెందుకురా బాధపడతావు పిచ్చోడా? నీ మంచితనాన్ని ప్రేమని అర్థం చేసుకోనందుకు ఆ లక్ష్మి బాధపడాలి. నిన్ను దూరం చేసుకుని వెళ్ళినందుకు నష్టపోయేది ఆ లక్ష్మీనే. అవునవునులే, వాడి మంచితనం మీరు పొగడాల్సిందే, మీరు మెచ్చుకోవాల్సిందే. పొగడక మెచ్చుకోక నా అల్లుడి మంచితనానికి ఏం తక్కువైంది? వాడి మంచితనం వాడు చేసిన ఘనకార్యమే చెప్పిందిగా. ఇందాక అలాగే అన్నావు, ఇప్పుడు అలాగే అంటున్నావు. జరిగిన దాన్ని ఒకవైపు నుంచే చూస్తూ తప్పంతా వీడిదే అన్నట్టు, లక్ష్మి ఏమీ ఎరగదు అన్నట్లు మాట్లాడకు దుర్గమ్మ. జరిగిన దాంట్లో ఇద్దరిది తప్పుంది. ఎంతైనా మగవాడిదే తప్పంటారు. ఇదిగో దుర్గా, ఆప్తావా? అరే, సందు దొరికితే చాలు ఎందుకులా విరుచుకుపడుతున్నావు? తిరిగే కాళ్ళు తిట్టే నోరు ఊరుకోద్దని నిన్ను చూశానుంటారు. అసలు నీకు లక్ష్మి కనపడకుండా పోయిందే అన్న టెన్షన్ ఉందా? ఉండబట్టే కదండి అనేది. ఆగమన్నా కదా. అసలు నిజంగా మీకు టెన్షన్ ఉంటే మీలో ఎవరైనా ఇలా అనుకుంటారా? ఎవరి ప్రయత్నం వాడు చేస్తున్నారు. లక్ష్మి గురించి పడే టెన్షన్ కన్నా మీరెక్కడ గొడవ పడి చేస్తారో అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ముందు నేనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రసాదు, వద్దు. అదిగో అదిగో, చూసారా? వద్దు అంటున్నారంటే వీళ్ళే ఏదో చేస్తుంటారు. నేనేదో చేశానని కాదు దుర్గమ్మ, లక్ష్మి డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. ఇలా అని తెలిస్తే లక్ష్మి నష్టపోతుంది అని, తిరిగి జాబ్ చేయాల్సి వస్తే తనకే ఇబ్బంది. అందుకే వద్దు అనేది. మళ్ళీ జాబ్ ఏంటి? చేస్తే చేస్తుందిలే, నీకేం అభ్యంతరం? ఏదో ఒకటని పంచాయతీ తప్ప దాని గురించి డిపార్ట్మెంట్ అందరికీ తెలుసుగా, ఏం పర్వాలేదు. నేను ఫోన్ చేస్తాను, ఉండండి. తాగవే, తాగు. తాగితేనే కదే ఆ గుడ్డు కరిగేది. ఆదిత్య, ఇటు పద, ఈ రోడ్లోకి. ఎంత పాపానికి దిగజారావే. ఈ ఏరియాలోకి వచ్చావంటేనే
ఏదో నీచపు పనికొచ్చావని నాకు అర్థమైంది. మరి ఇంత పాపానికి దిగజారుతావనుకోలేదు. ఏయ్, నువ్వెవత్తివే నన్ను అనడానికి, కొట్టడానికి, నెట్టడానికి? పాపాన్ని వదిలించుకోవడం పాపం ఎలా అవుతుంది? ఏయ్, సిగ్గులేదా అలా మాట్లాడడానికి? పెద్దదనవి దగ్గరుండి ఇలాంటి పనులు చేయిస్తున్నావా? అసలు నీకు బుద్ధి లేదా? నేను ఎవరినో తెలుసుగా, నేను పోలీస్ ఆఫీసర్ని అన్న విషయం మర్చిపోయావు నువ్వు. పద పద. లక్ష్మి, ఏమే ఎక్కడికి వెళ్ళావే పొద్దున్నుంచి? అది పొద్దున్నుంచి ఏమీ తినలేదు దుర్గమ్మ. కాస్త మజ్జిగ ఇవ్వండి. అదే చేత్తో కాస్త ఉప్పెక్కి వేసి నాకు కూడా ఇవ్వండి. ఎవరిస్తే వాళ్ళకే పుణ్యం. ఇది ఎక్కడికి వెళ్ళిందా అని నరాలు చిట్లేలాగా టెన్షన్ పడి మేము చేస్తుంటే తీరిగ్గా వచ్చి మజ్జిగ ఇవ్వండి, మట్టి పళ్ళు ఇవ్వండి అని అంటావేంటి? అంత నిబ్బరంగా ఉన్నావంటే దీన్ని నువ్వే తీసుకెళ్ళినట్టున్నావు. ఎక్కడికి తీసుకెళ్ళావే? ఏం చేద్దామని తీసుకెళ్ళావు? ఏం దుర్బుద్ధి పుట్టిందే నీకు? నేను తీసుకురావడం ఏంటి దుర్గమ్మ? నువ్వు తీసుకువెళ్ళందే ఇదేమీ తెలియదని నీకెలా తెలుసు? పొద్దున్నే వెళ్ళారు కదా, నేను దాని వెనకాలే వెళ్ళాను కదా, అందుకే అన్నా. కాదు, ఏదో కథ నడిపించే ఉంటావు. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఏమే లక్ష్మి, నువ్వు చెప్పవే. చెప్పు, ఎక్కడ తీసుకెళ్ళిందా నిన్ను? వదినా, ప్రతి దానికి తులసినే అంటావు. దుర్బుద్ధితో ఏం చేద్దామని తీసుకెళ్ళావని అంటావేంటి? అమ్మా నువ్వు ఆగు. నువ్వు ఆగు తులసి. అన్నిటికీ నీ మీద నిందలేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. నిందలేంటి? నిందలు నన్ననడం నిందే. ఇదే అబోర్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది. నిజమా? అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేమీ లేదు. అడుగుతున్నారని నా నోరు మూయించడానికి నువ్వు ఇలా చెబుతున్నావు కదా? నీ నోరు మోయించడం ఎవరి వల్ల అవుతుంది దుర్గమ్మ? నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే దాని మాటలు నమ్మే నువ్వే దాని నోటి నుంచో విను. మూగమొద్దులా అలా నించున్నావేంటే? మేం తీసుకెళ్ళావా, నువ్వే వెళ్ళావా? చెప్పు. లేకపోతే ఈ వెంకటలక్ష్మిని పట్టుకెళ్ళినా పెద్ద ఆవిడ మంగళగిరి మంగళాంబ ఉన్నారే, అదిగో ఆ తలుపు చాటు నుంచి నక్కి నక్కి చూస్తున్నారే, వారినైనా వచ్చి చెప్పమనండి. మీరైనా చెప్పండి. లక్ష్మి అంటే చిన్నపిల్ల, దానికి తెలియకపోతే నీ బుద్ధి ఏమైంది పెద్దదానివి? అసలు అలాంటివి నేర్పేదే ఆవిడ. ఆవిడకు అసలు బుద్ధుంటే ఈ కథ ఇంతదాకా ఎందుకు వచ్చేది? మూలమే ఆవిడ. ఆవిడ ఆశ కోసం ఎంత మోసమైనా చేస్తుంది. స్వార్థం కోసం ఏ ద్రోహానికైనా వెనుకాడదు. ప్రసాదు, అలా అన్యాయంగా మాట్లాడుకో. ఏయ్ నోర్మై, ఎందుకు ఎందుకు పెద్దదానిపై ఉండి అంత తెగబడ్డావు? అన్యాయం చేసేదే నువ్వు. నిన్ను అంతా చెయ్యెత్తే వాళ్లే.
అందరూ అంటే తేలిగ్గా ఉంది. ఎందుకు ఇంత దానికి దీన్ని ఆడిపోసుకుంటున్నారు? ఏం పెద్ద తప్పు చేసిందని అప్పుడే ఎందుకు అనుకుందేమో, వదిలించుకోవాలనుకుందేమో. ఇదేమన్నా పెద్ద నేరమా? చట్టము అంగీకరించింది కదా. పైగా ఇదేవి పెద్ద క్రైము కాదు. పెళ్లికి ముందు అక్రమమైంది. ఇందాక ఆయన అన్నారు కదా, రాహుల్దైన తప్పు దీంది కూడాను అని. అలాంటి తప్పు మోస్తూ తిరగటం అనవసరం అనుకుంది. ఇదేం తప్పు కాదే. నువ్వు స్పృహండే మాట్లాడుతున్నావా లేక మత్తేమైనా పోయిందా? మరి ఏంటండి, అది అబార్షన్ చేయించుకుంటే తప్పేంటి మీరు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు దుర్గమ్మ? అబార్షన్ తప్పు కాదా? తప్పే కాదు. వీడు తప్పు చేస్తే ఆ పాపం ఇదెందుకు మోయాలి? సోయలేని దాని బతుకు చెరిచింది వాడు. వీడిని అసలు ఉరి తీసినా పాపం లేదు. ఇది పాపం వదిలించుకోవాలని చూసింది. 100% ఇది చేసింది కరెక్ట్.